ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఈ రోజులో నేను ఏం చేస్తాను. సో మొత్తం ఈ లాంగ్ వీడియోలో అయితే చూసేయండి. సో ఈరోజు మార్నింగ్ లేసేసి మా బుడ్డోడికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. కర్రీ చేసేసి వాడి వరకు సపరేట్గా తీసి దాంట్లో పల్లి పొడేస్తా, ఎగ్స్, ఇంకా అలానే ఆలు క్యారెట్ ఫ్రై, పప్పు అన్నం చేసేసి మొత్తం అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసా. ఈలోపు మా బుడ్డోడు కాసేపు ఆడుతూ ఉన్నాడు. సో ఇంకా నేను వాటర్ బాటిల్స్ మొత్తం నింపేసి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టేసా. ఇంకా ఇప్పుడు నాకు అసలేం టాస్క్ మా బుడ్డోడికి అన్నం తినిపించేది. వాడికి అవి ఇవి చూపించుకుంటూ ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ అన్నం తినిపించాలి. వాడు తినేది 2 ముద్దలు, నాకు 2 గంటలు పట్టిద్ది వాడికి అన్నం పెట్టడానికి. సో ఇంకా వాడిని అయితే నిద్రపుచ్చేసా, ఉయ్యాలు వేసి స్నానం చేయించి మా బుడ్డోడు పడుకున్నాక ఇంకా నేను మొత్తం ఇల్లు సర్దుతున్నా. అసలు అందరు అంటారు కానీ మగవాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు ఆడవాళ్ళు, కూర్చొని పడుకొని తిని పడుకోవడమేగా అని అది ఇది అంటుంటారు. కానీ వాళ్ళు ఉంటే తెలుస్తుంది. పిల్లల్ని పట్టుకోవాలా, వంట చేసుకోవాలా, శుభ్రం చేసుకోవాలా, ఇల్లంతా మనం ఒక పక్క నుంచి చేస్తుంటే ఇంకో పక్క నుంచి మళ్ళీ వాళ్ళు మొత్తం అదే పనిగా చేస్తుంటారు. సో ఇంకా అదే నా పరిస్థితి కూడా. మొత్తం కసూజి వేసి బండ్లు చేసి మొత్తం శుభ్రం చేసేసాక బ్రష్ చేసేసి స్నానం చేసేసి ఇంకా నేనైతే ఫేస్కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేసుకోండి, ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసేసుకోండి. సో ఇంకా ఫేస్కి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఇంక నేనైతే మంచిగా బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని లైట్ మేకప్ అంతే. నేను హెవీ అయితే ఏమైనా అది మేకప్ కూడా అంటూ నాకు తెలిసి. సో ఇంక నేనైతే స్వామికి పూజ అయితే చేస్తున్నా, శుక్రవారం కాబట్టి. సో నేను కొంతమంది అనుకోవచ్చు శుక్రవారం పూజ చేస్తూ మళ్ళీ ఎగ్స్ అంటున్నారు అని. సో నేను శుక్రవారం కూడా నేను నాన్ వెజ్ తింటా, అండ్ సాటర్డే ఒక్కరోజే తిన్నంతే. సో ఇంకా స్వామికి అయితే పూజ చేసేసుకొని ఇంకా నేను రెడీ అవుతున్నా. ఇప్పటికి 11 అయింది, 11:30 అవ్వొస్తుంది టైము, ఇంకా నేను తినలేదు. సో ఇప్పుడైతే నా పని అయిపోయినట్టు. ఇంక ప్రశాంతంగా మా బుడ్డోడు పడుకున్నాడు కాబట్టి ఇంకా నన్ను కదిలేడు. అదే వాళ్ళు లేస్తే ఇంకా నేను తినేటప్పుడు అది ఇదని గోల్ చేస్తూ కదిలిస్తూ ఉంటాడు. వాడికి టీవీలో సాంగ్స్ అవి పెట్టిస్తే మాత్రం సైలెంట్గా గోల్ చేయకుండా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైతే నేను బాధలుగా గబగబా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఆ రోజే టేస్ట్ బాగా వస్తుంది నాకు. ఇంకా నేను బాగా చేయాలి అని కాన్సన్ట్రేట్ చేసి మరి ఫుడ్ ప్రిపేర్ చేస్తే అస్సలు బాగోదు. ఇంకా నేను తిన్నాక మా బుడ్డోడు లేచి ఇంకా వాడికి ఈ రోజు నుంచి కొంచెం 3rd ఇయర్ వచ్చింది కాబట్టి అంగన్వాడీకి అలవాటు చేద్దాం అనుకుంటున్నా. సో వాడితో పాటు నేను కూడా వెళ్ళా. 11:30 అవుతుంది, 11:30-12 అవుతుంది. సో మేము కూడా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిపోయాం. ఆలోపు మా బుడ్డోడు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మంచిగా వాళ్ళతోటి కాసేపు ఆడుకున్నాడు. సో ఇంకా అక్కడ ఉంది కదా ఆ టాయ్, బుక్, ఆల్ఫాబెటికల్ సౌండ్ బుక్, అది వాడికి ఎప్పుడో తీసుకొచ్చాము. మొత్తం పీకి పెట్టిండు పాపం. ఇప్పుడు విన్ని దగ్గర కూడా లాక్కో అని చూస్తుండు. విన్ని ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో కదా. సో మా బుడ్డోడు తీసుకొచ్చానని కానీ ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు. వాడికి అలా అస్సలు ఉండవు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. సో ఇంకా పిల్లలతో కొంచెం ఇలా తీసుకొస్తూ ఉంటే అలవాటు చేస్తాం. అంతా వాడి ఏజ్ గ్రూపే కాబట్టి ఇలా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సోల్ కొంచెం బాగుంటుంది. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళ భాష ఆ పిల్లల భాష వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇలా స్కూల్కి తీసుకెళ్ళి మా రోజైతే ఇలా గడిచింది.